నమస్తే, టైమ్స్ టుడే న్యూస్కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. మా అబ్బాయి చేసిన విల్లా ప్రాజెక్టులో వైఎస్ జగన్ గారి ఇల్లు ఒక భాగం. ఘట్టమనేని ఆది శేషగిరిరావు. పసిపాప ప్రాణానికి అండగా నిలుద్దాం, దాతలకు తెలుగుదేశం పిలుపు. డాక్టర్ కె లక్ష్మణ్, ఇతరులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. త్రిపురలో హెచ్ఐవి కలకలం, 47 మంది విద్యార్థుల మృతి. ఎస్ఎస్ రాజమౌళిపై డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ ఎక్కడ ఎప్పుడంటే. డీటెయిల్స్ చూస్తే, మా అబ్బాయి చేసిన విల్లా ప్రాజెక్టులో వైఎస్ జగన్ ఇల్లు ఒక భాగం. అప్పటి మార్కెట్ రేటు ప్రకారం ఈ స్థలం కొనుగోలు చేసి ఇల్లు ఆఫీస్ నిర్మాణానికైన బిల్లును మాకు వైఎస్ జగన్ చెల్లించారు. బలవంతంగా ఇల్లు రాయించుకున్నాడు అనేది సోషల్ మీడియా ప్రచారమే తప్ప నిజం కాదు అనేది ఘట్టమనేని ఆది శేషగిరిరావు. ఇది కమ్మ సామాజిక వర్గం యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీసే క్రమంలో ఆదిశేషగిరిరావు గారి బిల్డింగ్ కూడా ఆయన రాయించేసుకున్నారు అనేది ఒక ప్రచారం మంగళగిరిలో. సోషల్ మీడియా ప్రచారం తప్ప అంతేనా? మా అబ్బాయి చేసిన ప్రాజెక్టులో విల్లా ప్రాజెక్ట్, అది విల్లా ప్రాజెక్టులో ఒక ప్లాట్, ఆయన ఇల్లు కానీ ఆయన ఆఫీస్ కానీ మామూలుగా మార్కెట్ రేట్ ప్రకారమే కొన్నాడు. అన్ని కన్స్ట్రక్షన్ చేసిన బిల్స్ అన్నీ ఇచ్చాడు. అది కరెక్ట్ కాదంటారా? కదా, ఇప్పుడు ఉండే ఇల్లే అసలు మీరే కట్టించుకున్నారు, ఆయన దూరాడు అనేది కదా. కరెక్ట్ కాదు. ఆయన కావాలని నేనే ప్లాన్ చేసి పెట్టాను. ప్లాన్ చేసింది నేనే, ఇల్లు ఎలా ఉండాలి, ఆఫీస్ ఎలా ఉండాలి అంటే ఆయన కోసమే మొత్తం ప్లాన్ చేసి పెట్టారా మీరు? ముందు ఎలక్షన్ ముందు 19 ముందు. అవును, 19 ముందే కదా జరిగింది. అది సైట్ కూడా చూడలే. ఒక సైట్ కొనిపించింది కానీ కట్టింది కానీ డిజైన్స్ చూశాడు తప్ప కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా రాలే. గృహప్రవేశానికే వచ్చాడు అంతే. మొత్తం మీరు కట్టారు, మీరు కట్టించి గృహప్రవేశానికి ఇచ్చారు. అన్ని వాస్తు ప్రకారం కట్టినవి అన్నీ. సో ఇలాంటి దాంట్లో ఏమీ లేదంటారు. అది ఎంత ఉట్టిటి ప్రచారమే. ముద్దులొలుకుతున్న 9 నెలల చిన్నారికి ప్రాణాంతక వ్యాధి అయితే ఒక్క ఇంజెక్షన్ ద్వారా ఆ బిడ్డను బతికించుకోవచ్చు. కానీ వచ్చిన సమస్యలా ఆ ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు. ఒక మధ్యతరగతి కుటుంబానికి అంత స్తోమత ఉంటుందా? రాజమండ్రిలో ఉంటున్న ప్రీతం గాయత్రి దంపతుల కూతురు హితైష్టి స్పైనల్ మాస్క్యులర్ అటోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. వెంటనే ఆ పాపకు జోల్జెన్స్మా అనే ఇంజెక్షన్ ఇచ్చి చికిత్స చేయకపోతే ప్రాణాలు దక్కడం కష్టం. బిడ్డ పరిస్థితి తెలిసి తల్లడిల్లిన తల్లిదండ్రులు కూతురి ప్రాణాలు దక్కించుకోవడానికి 16 కోట్ల సాయం కోసం దాతలను ప్రాధేయపడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి వారు కొంచెం కష్టాలు చెప్పుకున్నటువంటి గ్రీవెన్స్లో భాగంగా మరి ఇక్కడికి రాజమండ్రి నుంచి ప్రీతం మరియు గాయత్రి అనే దంపతులు వాళ్ళు 9 నెలల ఆడబిడ్డతో వచ్చారు ఇక్కడికి. పాప పేరు హితేషి. సుమారు 9 నెలలు తనకి బిడ్డ. తనకి ఒక అరుదైనటువంటి SMA అని, అంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్ 1 జెనెటిక్ ప్రాబ్లంతో తను బాధపడుతుంది. నిజంగా అది ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి. 9 నెలలు అయినప్పటికీ కూడా పాప కదలలేనటువంటి స్థితిలో తనుంది. కనుక దానికి జోల్జెన్స్మా అనే ఒక ఇంజెక్షన్ సుమారు 16 కోట్లు ఖరీదు చేసేటువంటి ఇంజెక్షన్ వేస్తే ఆ జీన్ థెరపీలో భాగంగా తను కోలుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ తరపున అధ్యక్షుడిగా నేను ప్రజలకు అపీల్ చేస్తున్నాను. వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత డబ్బులు కలెక్ట్ చేయడానికి వారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. కనుక దాతలు, ముఖ్యంగా NGOs కావచ్చు, లేకపోతే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీస్ కానీ వచ్చి వారికి ధన సహాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే మా తరపు నుంచి కూడా ప్రభుత్వం తరపు నుంచి కొంత డబ్బులు సర్దడానికి నా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే దీనికి ఇంపాక్ట్ గురు అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ ఉంది. దీంట్లో హాస్పిటల్తో లింక్ అయ్యి ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ కోసం వినియోగించేటువంటి
ఈ ఇంపాక్ట్ గురు అనే సంస్థ ద్వారా వాళ్ళు బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది. దాంట్లో డబ్బులు కానీ మీరు డిపాజిట్ చేయగలిగితే నేరుగా హాస్పిటల్కే ఆ డబ్బులు అందుతాయి. వారికి పాపకి ఆపరేషన్ చేయడానికి ఆస్కారం ఉందని చెప్పేసి మరి మీ ఇక్కడ తెలియజేస్తున్నామండి. అయితే దీంట్లో www.impactguru.com ఈ వెబ్సైట్కి వెళ్ళి హితేషి అనగానే మీరు ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే పాప అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి. అది నేరుగా అంటే హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. కనుక మేము మరొకసారి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను వీళ్ళ పరిస్థితి చూసి నేను ప్రజలకు అపీల్ చేస్తున్నాను. దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేసి పిల్లని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి మా కృతజ్ఞతలు అండి. మా పాపకి SME అండి, స్పైనల్ మస్కులర్ అట్రఫీ టైప్ 1 అని చెప్పారు. పాపకి మజిల్ వీక్నెస్ ఉండడం వల్ల తను కూర్చోలేదు, వాలిపోతూ ఉంటుంది. సో తనకి ఇంజెక్షన్ అనేది ఇవ్వాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చి 16 crores అండి. అది US నోటీస్ కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడికి వాళ్ళు చేస్తారండి. సో ఆ ఇంపాక్ట్ గురు అనే వెబ్సైట్ ద్వారా మేము పాపకి ఫండ్ రైజ్ చేసాము. సో దయచేసి అందరూ మా పాపకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి ఆర్థిక పరంగా సాయం చేయమని కోరుతూ మా పాపని బతికించుకునే అవకాశం మాకు కల్పించండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని చేసి మా పాపని బ్రతికించుకునే అవకాశాన్ని మాకు కల్పించమని కోరుకుంటున్నాం. డాక్టర్ కె లక్ష్మణ్ ఇతరులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశ సమగ్రతకు సమైక్యత కోసము అఖండ భారత కొనసాగింపు కోసము తమ ప్రాణాలు సైతం అమర్పించినటువంటి అమరవీరుడు ప్రసాద్ ముఖర్జీ వారి జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలే కాకుండా దేశ సమగ్రత కోసము అఖండ భారత నిర్మాణానికి దోహదపడ్డటువంటి మహనీయుల యొక్క వారి జీవిత చరిత్రను స్మరించుకొని భావితరాలకు నేటి తరానికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ప్రేరణ కల్పించే విధంగా భారతీయ జనతా పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ చిన్న వయసులోనే పశ్చిమ బెంగాల్లో విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ స్వాతంత్ర ఉద్యమ సందర్భంగా, స్వాతంత్ర ఏర్పడే సందర్భంలో కూడా ఏదైతే భారత్ విభజనకు మత ప్రాతిపదికన ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు తీసుకున్నటువంటి విధానమైతే కానీ ఆ అఖండ భారత్ ఖండితంగా మారుతున్న సందర్భంలో పశ్చిమ బెంగాల్ పూర్తిగా తూర్పు పాకిస్తాన్లో కలపాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్ ఆ భాగాన్ని భారతదేశంలో విలీనం చేసేదానికి చేసిన కృషి, తద్వారా ఇవాళ బెంగాల్లో ఉన్నటువంటి హిందువులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క చొరవ వల్లనే భారతదేశంలో ఇవాళ సురక్షితంగా జీవించగలుగుతున్నటువంటి విషయాన్ని ఇది ఒక చరిత్ర. ఆనాడు పూర్తిగా పశ్చిమ బెంగాల్ తూర్పు పాకిస్తాన్లో కలిసే ప్రయత్నాలు జరిగినప్పుడు ఏ రకంగా ఆ రోజు ఎదురొడ్డి నిలబడ్డారు. అదేవిధంగా నెహ్రూ గారు తన ప్రభుత్వంలో శ్యామప్రసాద్ ముఖర్జీని మంత్రిగా కొనసాగి పరిశ్రమల శాఖ మంత్రి వారు బాధ్యతలు నిర్వర్తించి
ఆ తదనంతరము నెహ్రూ గారు 370 ఆర్టికల్ ద్వారా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైనప్పటికీ కూడా ప్రత్యేక ప్రతిపత్తి ఆ రకమైనటువంటి ప్రస్తావనకు విభేదించి తన మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాకుండా ఆ రోజు ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నై చలేగా అనేటువంటి ఉద్యమానికి ఊపిరిపోసి నా దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్కు వెళ్ళడానికి ఈ పాస్పోర్ట్ విధానం ఏమిటని చెప్పి ప్రశ్నించి విభేదించి సత్యాగ్రహానికి పూనుకుంటే ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా స్వదేశంలో త్రిపురలో హెచ్ఐవి కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 47 మంది విద్యార్థులు హెచ్ఐవి బారిన పడి మృతి చెందారు. మరో 828 మంది విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్గా గుర్తించినట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ TSCSC సీనియర్ అధికారి భట్టాచార్జీ తెలిపారు. ప్రతిరోజు 5 నుంచి 7 కొత్త కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తంగా హెచ్ఐవితో బాధపడుతున్న వారి సంఖ్య 5,674,000గా ఉందన్నారు. వీరిలో 4,570 మంది పురుషులు, 1,103 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నట్లు వెల్లడించారు. సంపన్న కుటుంబాల విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారని తెలిపారు. ఇక హెచ్ఐవి కేసుల పెరుగుదలకు మాదక ద్రవ్యాల దుర్వినియోగమే కారణమని చెప్పారు. సంపన్న కుటుంబాల తల్లిదండ్రులు తమ పిల్లల మాదక ద్రవ్య వ్యసనానికి గురయ్యారని గ్రహించే సమయానికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని భట్టాచార్జీ వివరించారు. త్రిపుర జర్నలిస్ట్ యూనియన్ వెబ్ మీడియా ఫోరం TSCS ఇటీవల సంయుక్తంగా నిర్వహించిన మీడియా వర్డ్4లో పెరుగుతున్న సంక్షోభం వెనుక ఉన్న వాస్తవాలను తెరపైకి తెచ్చారు. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ SS రాజమౌళి జీవితంపై ప్రముఖ OTT ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ పై డాక్యుమెంటరీ తీసింది. మోడర్న్ మాస్టర్స్ SS రాజమౌళి పేరుతో ఈ డాక్యుమెంటరీ రూపొందగా దీని ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఒక మనిషి, అనేక బ్లాక్ బస్టర్లు, అంతులేని ఆశయం. ఈ లెజెండరీ ఫిల్మ్ మేకర్ ఇలా అత్యున్నత శిఖరాలకు చేరుకోవడానికి అనుసరించింది ఏమిటి? మోడర్న్ మాస్టర్స్ SS రాజమౌళి ఆగస్టు 2న వస్తున్నారు, నెట్ఫ్లిక్స్ లో మాత్రమే అంటూ ట్వీట్ చేసింది. దీంతో జక్కన్న ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా ఈ డాక్యుమెంటరీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన లెజెండరీ డైరెక్టర్. తనదైన మేకింగ్ సినిమాలను గ్రాండ్ గా తీయడంలో ఆయనే సాటి. జక్కన్న తీసిన బాహుబలి 2, RRR చిత్రాలు భారీ వసూళ్లతో పాటు తెలుగు సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టాయి. ఇక RRR అయితే ఆస్కార్ సాధించి తొలి తెలుగు చిత్రంగా రికార్డుకి ఎక్కింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా కాంగ్రెస్, TDP, TRS భూమి లేని SC, ST, BC మైనార్టీలకు కులాలకు అతీతంగా ప్రభుత్వ పథకాల కింద పేదలకు భూములు పంపిణీ చేశారు. భూములతో పాటు సరైన నీటి వసతులు లేక భూములు పడావుగా ఉన్నవి. నీటి వసతులు కల్పించి సాగులోకి తీసుకురావాలన్న సైడ్ భూములు పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ మాసాయిపేట శివాజ్ ముత్యాల సంయుక్తంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ మండలాలతో పాటు మాసాయిపేట, వెల్దుర్తి, శంకరంపేట, రామయ్యంపేట, నిజాంపేట, శివంపేట మండలాలలో ప్రభుత్వం చేసిన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు లీజులు, అద్దెలు, కరువుల పేరుతో సాగులోకి తెస్తామని మాయమాటలు చెప్పి రైతుల అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును సాదా బైనామా పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై అసైన్డ్ భూములను దొంగచాటుగా మారుస్తున్నారన్నారు. ఇవాళ ఇందిరమ్మ కాలం నుండి దళిత నిరుపేదలకు, SC, ST, BCలకు ఇచ్చినటువంటి పేదలైనటువంటి భూములకు ఇవాళ పరిరక్షణ లేకుండా పోయింది. ఇలా ఇందిరమ్మ కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములపైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఇలా పేద రైతులను ఏదో విధంగా వాళ్ళ అలసటను వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుతనాన్ని చూసుకొని వాళ్ళకు ఎంతో కొంత చేతి పెట్టి రైన్ కింద వాళ్ళకు ఎంతో కొంత డబ్బు ఎరచూపి ఇలా మొత్తం భూములు లాక్కున్నటువంటి పరిస్థితి ఇలా శంకరంపేట మండలం సురారం గ్రామంలో మేము వెలుగులోకి రావడం జరిగింది. ఇలా భూములు పరిశీలించిన తర్వాత ఇలా కరీంనగర్ నుంచి వచ్చినటువంటి వలసవాది ఇలా సంపత్రావు ఆధ్వర్యంలో కొన్నటువంటి లీజుకు తీసుకున్నటువంటి భూములను వీళ్ళకు తెలియకుండానే రైతుల పేరు నుంచి మళ్ళీ పట్టా మార్పిడి కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు వెసులుబాటు సాదా బైనామాలతోని వెసులుబాటు కలిగించినందుకు ఆ రూపంలో వీళ్ళ పేర్ల మీద లేకుండానే మార్చినట్టుగా సమాచారం ఉంది. కానీ దాన్ని మేము RTI తరఫున RTI సమాచార హక్కు చట్టం ప్రకారం మేము RTI పెట్టాం.
చిన్నశంకరపేట మండలంలో పెట్టాం. మొత్తం దాని సమాచారం సేకరించి దీనికి బాధ్యులైన మీద కఠిన చర్యలు తీసుకుని రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం విడనాడి ఇలా రైతుల పక్షాలు నిలబడి రైతులకు భూములు దక్కేంత వరకు కూడా ఈ అసైన్ భూముల హక్కుల పోరాట సమితి పోరాటం చేస్తుంది, వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. గౌరవనీయులైన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ వేయడం లేదని బీఆర్ఎస్వి పిలుపు మేరకు చిన్న జీటీపీఎస్సీ ముట్టడికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జాతీయ రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్వి నాయకులు చౌటుప్పల్ మండలంలో దొంగ హామీలతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకంగా 6 గ్యారెంటీలలో నువ్వు జాబ్ క్యాలెండర్ కూడా కీలక పాత్ర పోషిస్తాను నువ్వు చెప్పినావు. జాబ్ క్యాలెండర్ కూడా తక్షణమే నువ్వు నిర్వహణ చేయాలి. చేయకపోతే నీ మెడలు వంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ బీఆర్ఎస్ విద్యా సంస్థ. మోసం చేసి ప్రజాత్వంగ హామీలు ఇచ్చి ఈరోజు సీఎం పీఠ మీద కూర్చున్న రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చౌటుప్పల్ మండల టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ విద్యా సంస్థ తరఫున ఈరోజు మేము ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి దిష్టిబొమ్మ చేయడం జరిగింది. ఈ రోజు మేము తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న కాబట్టి విద్యార్థులను మోసం చేసుకుంటా పింఛన్లు ఇస్తాను చెప్పి పింఛన్లు ఆపడం, రైతుల కడుపు కోటలు కొడుతున్న రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఏ హామీలు ఇచ్చినామో హామీలు నేను నిలవేయకపోతే నేను మెడలు వంచే సిద్ధాంతం ముందుకు పోవాల్సి వస్తుంది. 14 ఏళ్ళు సుల్తంగా పోరాటం చేసి ఢిల్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వచ్చి ఇట్లా తెలంగాణ సాధించడము అదే విధంగా కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ నాయకత్వంలో ముందే పోయి మా విద్యార్థులకే కావచ్చు, రైతులకే కావచ్చు, నిరుద్యోగులకే కావచ్చు న్యాయం చేసుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ విద్యా సంస్థ కీలక పాత్ర వహిస్తుందని చెప్పి గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన వర్కర్స్ కన్వెన్షన్ లో శ్రీ రాహుల్ గాంధీ ప్రసంగించారు. बीजेपी की जो पूरी मूवमेंट थी, राम मंदिर की, अयोध्या की मूवमेंट थी, सही बात। शुरुआत अडवाणी जी ने की थी, रथ यात्रा हुई थी, उसमें आपने अडवाणी जी को रथ पे देखा था। कहा जाता है कि नरेंद्र मोदी जी ने उस यात्रा में अडवाणी जी की मदद की थी। इनकी शुरुआत वहां हुई, राइट? ठीक है। रथ यात्रा चली और पार्लियामेंट में मैं सोच रहा था
कि उन्होंने राम मंदिर का इनॉग्रेशन किया और राम मंदिर के इनॉग्रेशन में अदानी जी दिख गए, अंबानी जी दिख गए, मगर गरीब व्यक्ति वहां कोई नहीं दिखा। आपने देखा होगा, टीवी पे देखा आपने। अब उसका नतीजा बताता हूं। पार्लियामेंट में मैं यहां बैठता हूं, यहां पे अयोध्या के एमपी बैठते हैं, देखा आपने उनका चेहरा, इंडिया गठबंधन के हैं, है ना। मैंने उनसे पूछा कि भैया आप मुझे एक बात समझाओ, ये बीजेपी ने अपनी पूरी पॉलिटिक्स अयोध्या की पॉलिटिक्स थी। चुनाव के पहले इन्होंने राम मंदिर का इनॉग्रेशन किया, राम भगवान को पॉलिटिसाइज करने की कोशिश की, मीडिया में फैला दिया। मैंने उनसे पूछा भैया एक बात बताओ, ये हुआ क्या कि उन्होंने राम मंदिर का इनॉग्रेशन किया और इंडिया गठबंधन अयोध्या में चुनाव जीत गया, ये हुआ क्या। और मुझे जवाब उन्होंने दिया, मैं ये जवाब आपको देना चाहता हूं। उन्होंने कहा राहुल जी, मुझे पता लग गया था, तकरीबन 6 महीने पहले मुझे पता लग गया था कि मैं अयोध्या से लड़ूंगा, और जिस दिन मुझे पता लगा उस दिन मुझे यह भी मालूम था कि मैं सिर्फ लड़ूंगा नहीं, इंडिया गठबंधन अयोध्या से जीतने जा रहा है। मैंने कहा कि आपको कैसे मालूम? पूरी देश में, मीडिया में, सब जगह राम मंदिर का इनॉग्रेशन हुआ, तो आपको कैसे मालूम? उन्होंने कहा कि राहुल जी, जब मैं अयोध्या में लोगों से बात करता था तो मुझे अयोध्या के लोग सिर्फ 2-3 चीजें कहते थे। पहली बात कहते थे कि अयोध्या में मंदिर बनाने के लिए, क्लीन अप करने के लिए बहुत सारे लोगों से जमीन ली गई, बहुत सारे लोगों की दुकानें, घर तोड़े गए, और आज तक जिन लोगों के घर छीने गए, तोड़े गए, दुकानें तोड़ी गई, आज तक उनको नरेंद्र मोदी जी ने कॉम्पनसेशन नहीं दिया। पहली बात, जहां भी वो जाता था लोग उनसे कहते थे हमारी जमीन छीनी गई, सरकार ने हमें मुआवजा नहीं दिया। दूसरी बात, अयोध्या का इंटरनेशनल एयरपोर्ट बना, बड़ा एयरपोर्ट, जमीन किसकी गई? अयोध्या के किसानों की जमीन गई। आज तक उनको सही मुआवजा नहीं मिला। और तीसरी बात इन्होंने बताई मुझे, तीसरी बात, राहुल जी, अयोध्या की जनता को बहुत गुस्सा आया जब उन्होंने देखा कि राम मंदिर के इनॉग्रेशन में अयोध्या का एक भी व्यक्ति नहीं था। यह कारण थे। मगर मैं आपको यह कहानी क्यों बता रहा हूं? क्योंकि जो मूवमेंट अडवाणी जी ने चालू की थी, उस मूवमेंट को, जिसका सेंटर अयोध्या था, उस मूवमेंट को इंडिया गठबंधन ने अयोध्या में हरा दिया है। बहुत बड़ी बात कह रहा हूं। मतलब इनका पूरा जो सेंटर था, वहां पे हमने, आप जैसे कार्यकर्ताओं ने, कांग्रेस पार्टी के कार्यकर्ताओं ने, और आप जाके पूछिए वहां पे, समाजवादी पार्टी के किसी भी नेता से पूछ लीजिए और वो आपको बताएगा कि कांग्रेस पार्टी का कार्यकर्ता बब्बर शेर जैसे हमारे साथ खड़ा हो गया था, 1 इंच पीछे नहीं हटा। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మా అబ్బాయి చేసిన విల్లా ప్రాజెక్టులో వైఎస్ జగన్ గారి ఇల్లు ఒక భాగం. ఘట్టమనేని ఆది శేషగిరిరావు.
పసిపాప ప్రాణానికి అండగా నిలుద్దాం, దాతలకు తెలుగుదేశం పిలుపు. డాక్టర్ కె లక్ష్మణ్, ఇతరులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. త్రిపురలో హెచ్ఐవి కలకలం, 47 మంది విద్యార్థుల మృతి. ఎస్ఎస్ రాజమౌళిపై డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.